పారాసైట్ లాంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సినిమా తీసిన బాంగ్ జూన్ హో దర్శకత్వంలో వచ్చిన మిక్కీ 17 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా 2054 సంవత్సరంలో మొదలవుతుంది. నిఫ్ల్హెయిమ్ అనే ఒక గ్రహం మీద మిక్కీ అప్పులు పాలైపోయి ఒక సైన్స్ ప్రయోగంలో ఇరుక్కుంటాడు. ఆ సైన్స్ ప్రయోగంలో మనుషులకి డూప్లికేట్లను తయారు చేసి వాళ్ళ మీద వైరస్లు ప్రయోగించి బతుకుతారా లేదా చెక్ చేస్తూ ఉంటారు. ఈ మనుషుల్ని ఎక్స్పాండబుల్స్ అంటూ ఉంటారు. నిఫ్ల్హెయిమ్ అనే గ్రహం మనుషులు నివసించడానికి అనువుగా ఉంటుంది అని నిరూపించడం కోసం రకరకాల వైరస్లు ఈ డూప్లికేట్ ఎక్స్పాండబుల్స్ మీద ప్రయోగిస్తూ ఉంటారు. ఆ ఎక్స్పాండబుల్స్ చనిపోతూ ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి ఒక అగ్నిగుండం లాంటి దాంట్లో పడేస్తూ ఉంటారు. మళ్ళీ చనిపోయిన ఎక్స్పాండబుల్ యొక్క ప్రింట్ని బయటకు తీస్తూ ఉంటారు. ఆ ప్రింటింగ్ మిషన్ ఏదో జిరాక్స్ మిషన్ లాగా జర్ర 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 అనుకుంటూ బయటకు వస్తూ ఉంటారు మనుషులు. అయితే ఒకసారి మంచులో పహారీకి వెళ్ళిన మిక్కీకి అనుకోని ప్రమాదం ఏర్పడి లోయలో పడిపోతాడు. అక్కడ కొన్ని జంతువులు ఉంటాయి. ఆ విచిత్ర జంతువులు అతన్ని చంపేస్తాయి అనుకుంటాడు. కానీ అవి అతనికి హెల్ప్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయేలా చేస్తాయి. అది మనసులో పెట్టుకున్న మిక్కీ వాటికి ఏం కాకుండా కాపాడాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఈ ప్రయోగాలన్నీ చేస్తున్న విలన్ గాడి మీద హీరో పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతను లాంటి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలో చూడాలి. ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. స్లోగా స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా ఊపందుకుంటుంది. అయినా సరే ఈ సినిమాని భరించాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అద్భుతమైన గ్రాఫిక్ వర్క్, అద్భుతమైన లొకేషన్స్, ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ని కూడా చాలా బాగా తీశారు. ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అన్నట్లు క్లైమాక్స్ని ముగించారు. మిక్కీ 18 అని లాస్ట్లో టైటిల్ కూడా వస్తుంది. ఇంతకీ సినిమా టైటిల్ అరగంట తర్వాత పడుతుంది. మిక్కీ పాత్రలో రాబర్ట్ ప్యాటిన్సన్ చాలా బాగా చేశాడు. అతని లవర్ పాత్రలో నటించిన ఆఫ్రికన్ అమ్మాయి కూడా బాగా చేసింది. హల్క్ పాత్రలో అందరినీ అలరించిన మార్క్ రఫాలో ఈ సినిమాలో విలన్గా చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత మనకి పాత హాలీవుడ్ క్లోనింగ్ సినిమాలు కొన్ని గుర్తొస్తాయి. అయినా ఈ సినిమా ఒక నవల ఆధారంగా తీసిన సినిమా. ఏదైనా ఈ సినిమా బాగుంది అనిపిస్తుంది. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ఇద్దరు మిక్కీలు ఒకేసారి ఎదురుపడి వాళ్ళిద్దరూ లవర్ని షేర్ చేసుకోవడం లాంటి సీన్లు కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయి. అయితే మరీ న్యూడిటీ లేదు, రొమాంటిక్గా చూపించాడు అంతే. ఇద్దరు ఎక్స్పాండబుల్స్ కూడా ఒకేలా ప్రవర్తించరు, కొన్ని తేడాలు కూడా ఉంటాయంటూ చూపిస్తాడు ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. ఐమాక్స్ లాంటి పెద్ద స్క్రీన్లో ఈ సినిమా చూస్తే వావ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది. భారతీయ భాషల్లో ఇంకా రిలీజ్ కాలేదు. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?